జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎందుకంటే కూచిపూడి డాన్సర్ ఆయన 100%. అండ్ ఆయన ఒక కూచిపూడి డాన్సర్ ఎలా చేయాలో అలా చేస్తారు. మళ్ళీ సినిమా వెస్ట్రన్ లైట్ వచ్చేసరికి అంత బాగా చేస్తారు. సో ఆ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు ఆయన. అట్లాగే డెఫినెట్లీ దిస్ ఇన్స్పిరేషన్ ఐ టేక్ ఫ్రమ్ మూవీస్. మీరు ఎప్పుడైనా నా బ్యాలెన్స్ చూడండి, మీకు అది అర్థం అవుతుంది. కనిపించినట్టు ఉంటుంది ఆ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప, దట్స్ అన్ ఇన్ఫ్లుయెన్స్. ఆ వాక్, ఇలాగా షోల్డర్ ఎత్తి పెట్టుకున్న వాక్, అది ఒక దాంట్లో నేను పెట్టాను. అవునా? క్లాసికల్లో పెట్టా, నోబడి కుడ్ రికగ్నైజ్. అట్లాగే రామ్ చరణ్ తేజ, ఆయన రంగస్థల, వీళ్ళు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులు అండి. వీళ్ళందరూ ఏమన్నా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు. అండ్ డెఫినెట్లీ ఈ జనరేషన్తో పోల్చుకుంటే వాళ్ళు నా ఇన్స్పిరేషన్ అని చెప్తాను నేను, డెఫినెట్. అయితే నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అడగట్లేదు కానీ, బట్ నాకు ఒక క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను. మీరు గతంలో కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మన ఇండియన్స్ కానీ లేదా మన తెలుగువారు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికంటే కూడా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ మన సంస్కృతి కానీ మన పద్ధతులను కానీ పాటిస్తున్నారు. ఒక రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి దాని విలువ తెలియట్లేదు అన్నట్టు మీరు మాట్లాడినట్టు గుర్తు. నేను కరెక్టేనా? నిజమే. ఎందుకంటే నేను అమెరికా, యూకే అంతా చూశాను కదా, ఇంక్లూడింగ్ ఇస్లాం కంట్రీస్. ఎవరైతే తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారు, నేను తెలుగు వాళ్ళ గురించి మాట్లాడాను, ఓకే, మిగతా ఇంకే భాష వాళ్ళ గురించి కాదు, వెళ్ళారు వాళ్ళు మేబీ జాగ్రఫికల్గా మనం దూరం అయ్యామను మన దేశానికి, మన నేటివిటీకి. వాళ్ళు ఎక్కువ సంప్రదాయాలు